ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో ఒక మహిళ కారణంగా మీ జీవితంలో అతిపెద్ద మార్పు అయితే సంభవించబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ 4 రోజులు సాధారణమైన రోజులు అయితే కావు. చంద్రుని స్థితి, గ్రహాల సంచారం, మీ రాశిపై పడిన దృష్టి ఇవన్నీ కలిసి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే నడిపిస్తున్నాయి అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే ప్రతి నిమిషం ఒక రహస్య సూచన అయితే ఉంది అనే చెప్పుకోవాలి. గ్రహాల ప్రభావం. తులారాశికి అధిపతి గ్రహం శుక్రుడు. ప్రేమ సంబంధాలు, కళ, సౌందర్యం ఇవన్నీ మీ జీవితంలో చాలా కీలకం. ఈ సమయంలో చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు, శుక్రుడు సంబంధాల్లో మార్పును తీసుకొస్తాడు, శని పరీక్షిస్తాడు, కుజుడు నిర్ణయాలను వేగంగా తీసుకునేలా చేస్తాడు. ఈ గ్రహాల కలయిక వల్ల ఒక మహిళ మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది అనే చెప్పుకోవాలి. ఆ మహిళ ఎవరు? ఈ మహిళ మీ జీవితంలో 3 రకాలుగా ఉండవచ్చు. మొదట, పాతగా పరిచయం ఉన్న వ్యక్తి, మీతో ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తి, గతంలో అపార్థాల వల్ల దూరమైనది, ఇప్పుడు మరలా సంప్రదించే అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. రెండవది, కొత్తగా పరిచయమైన వ్యక్తి, ఉద్యోగ సంబంధం కానీ వ్యాపారంలో, సోషల్ మీడియా ద్వారా. మూడవది, కుటుంబ సభ్యురాలిగా లేదా బంధువుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతుంది, ఒక నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మాట్లాడే మాటలు మీ భవిష్యత్తును అయితే మలుపు తిప్పగలుగు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 15 ప్రారంభ సంకేతాలు. ఈరోజు ఫోన్ కాల్ లేదా మెసేజ్, ఇవి ఏదైనా జరగవచ్చు. ఆమె మాటల వల్ల గందరగోళం కొంతవరకు ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీరు మొదట గమనించకపోయినా ఆ రోజు జరిగిన సంభాషణ మీలో ఆలోచనలను అయితే మొదలు పెడతారనే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 16 సందేశాల రోజు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈరోజు మీరు గందరగోళంలో అయితే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె చెప్పింది నిజమా, నేను సంప్రదించాలా, ఈ నిర్ణయం సరైనదేనా అని అయితే ఎక్కువగా అయితే గందరగోళంలో ఉంటారనే చెప్పాలి. ఇక్కడ మీరు శాంతిగా ఆలోచించి ఆవేశంతో సంప్రదించవద్దు. ఫిబ్రవరి 17 కీలకమైన మార్పులు. ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు అనే చెప్పుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక మాట చెబుతారు, ఒక ఒప్పందం కుదురుతుంది. ఆమె మీకు ఒక ఆఫర్ ఇవ్వవచ్చు, ఉద్యోగ అవకాశం, వ్యాపార భాగస్వామ్యం లేదా వివాహ సంబంధం, కుటుంబ విషయాలపై కీలకమైన సంచారం అయితే జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజుల్లో తీసుకున్న నిర్ణయం వచ్చే 6 నెలల ఫలితాన్ని అయితే ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 18 ఫలితాలు ఆరంభమవుతాయి. ఈ రోజు నుంచి మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. మీ ఆలోచన విధానం మారుతుంది, ఒక కొత్త దారి మొదలవుతుంది, పాత సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. జాగ్రత్తలు. తులారాశివారు గుర్తుంచుకోవాల్సినవి: ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకండి, ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి, కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఏ పెద్ద నిర్ణయము తీసుకోకండి, సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఆర్థిక మార్పు సూచనలు. అయితే ఆ మహిళ ద్వారా కొత్త ఆదాయం, పెట్టుబడి అవకాశం, అప్పుల నుంచి బయటపడే మార్గాలు, కానీ రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించుకోండి. ఆధ్యాత్మిక సూచనలు. ఈ 4 రోజుల్లోనూ శుక్రవారం దేవి ఆలయాన్ని దర్శించండి, తెలుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి, శుక్ర మంత్రాన్ని జపించండి. ఇవి చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయని చెప్పుకోవాలి. తులారాశి వారికి ఆ మహిళ ద్వారా జరిగే గుప్తమైన మార్పులు. ఈ మార్పులు బయటకు కనిపించదు, కానీ లోపల మాత్రం మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. తులారాశి వారు సహజంగా సమతుల్యతను కోరుకుంటారు, కానీ ఈ 4 రోజుల్లోనూ మీ మనస్సులో ఒక తుఫాను అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఆ మహిళ మీలో ఉన్న భయాన్ని బయటకు తీస్తుంది, మీరు ఎప్పటి నుంచో దాచిన నిజాలు బయటకు చెప్పేలా చేస్తుంది, మీ అసలు స్వభావం గుర్తు చేస్తుంది అనే చెప్పాలి. మీరు అనుకుంటారు, ఇంతకాలం నేను ఎందుకు ఇలా జీవించాను అని,
ఇది సాధారణమైన పరిచయం అయితే కాదు, ఇది కర్మ సంబంధం కూడా కావచ్చు అనే చెప్పాలి. ఆమె దగ్గర ఒక రహస్యం ఉంది. ఆమె మీకు చెప్పబోయే విషయం, మీ గురించి మీకు తెలియని విషయం, మీ కుటుంబానికి సంబంధించిన ఒక గుప్తమైన సమాచారం లేదా మీ భవిష్యత్తు గురించి ఒక హెచ్చరిక. ఆమె మాటలు మొదట మీకు నచ్చకపోవచ్చు, కానీ 48 గంటల తర్వాత మీరు ఆలోచిస్తారు ఆమె చెప్పేది నిజమే అని. పాత గాయాలు మరలా రావచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ ఒక పాత ప్రేమ జ్ఞాపకం, ఒక ద్రోహం, ఒక నమ్మక ద్రోహం ఇవి మరలా మీ ముందుకే రావచ్చు. కానీ ఈసారి మీరు బలంగా ఉంటారు. కానీ ఇది మీ పరీక్ష కాదు, మీ విముక్తి అని అయితే గుర్తుంచుకోండి. కెరియర్లో సమాచారం, ఆ మహిళ ద్వారా ఒక కొత్త జాబ్ ఆఫర్ లేదా ఒక విదేశీ అవకాశం లేదా మీ పని ప్రదేశంలో కీలకమైన పరిణామం. ఆమె మీకు ఒక సమాచారం ఇస్తుంది. మీరు ఆ సమాచారాన్ని, ఆ సూచనను పాటిస్తే 6 నెలల పాటు స్థిరమైన ఎదుగుదల అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇంటి వాతావరణంలో కూడా మార్పు అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. తులారాశి వారికి ఇంటిలో శాంతి చాలా ముఖ్యమనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ ఒక గొడవ ముగుస్తుంది, ఒక అపార్థం తొలగిపోతుంది లేదా ఒక పెద్ద నిర్ణయం కుటుంబం మొత్తం తీసుకుంటుంది. అయితే ఆ మహిళ ఇక్కడే మధ్య వ్యక్తిగా అయితే ఉండవచ్చు అని కూడా చెప్పుకోవాలి. ఒక హెచ్చరిక, అందరూ మంచివారే కాదు, ఆ మహిళలో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త. ఎక్కువగా ప్రశ్నలు అడగటం, మీ ఆర్థిక విషయాలపై ఆసక్తి చూపటం, మీ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నించటం, మీ హృదయం చెబుతుంది ఏదో సరైనది కాదు అని. ఈ భావనను అయితే నిర్లక్ష్యం చేయవద్దు. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. శుభ సూచనలు, ఈ సంకేతాలు కనిపిస్తే మార్పు మంచిదే అని అయితే గుర్తుంచుకోండి. తెలుపు లేదా గులాబీ పువ్వులు కనిపించటం, శుక్రవారం మంచివారం రావటం, పాత స్నేహితురాలు కాల్ రావటం, కర్మబంధం సూచనలు. అయితే ఈ మహిళతో గత జన్మ సంబంధం ఉండవచ్చు లేదా ఒక పూర్తి కాని ఒక వాదన ఉండిపోవచ్చు లేదా ఒక అప్పు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చు. మీరు ఆమెను చూసిన వెంటనే ఒక విచిత్రమైన అనుభూతి కలిగితే అవి అన్నీ కూడా యాదృచ్ఛికం అయితే కాదు అనే చెప్పుకోవాలి. చేయవలసిన చిన్న పరిహారం, ఫిబ్రవరి 15 నుండి 18 మధ్యలో శుక్రవారం దీపం వెలిగించండి. అమ్మవారికి తెలుపు పువ్వులను సమర్పించండి. 16 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఇది మీ నిర్ణయాలను స్పష్టంగా తీసుకునేలా అయితే చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఈ 4 రోజుల్లోనూ గోప్యంగా జరిగే సంకేతాలు అయితే కొన్ని ఉంటాయనే చెప్పుకోవాలి. అనుకోని కలలు ఫిబ్రవరి 15 నుంచి లేదా ఫిబ్రవరి 16 రాత్రి ఒక మహిళ మీ కలలో కనిపించవచ్చు. మీరు ఏదో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఉదయం లేచాక ఆ కళ గుర్తుకు రాదు, మనసు కళతో అయితే చెబుతుంది అనే గుర్తుంచుకోండి. ఇది మీ అంతరాత్మ ముందుగానే హెచ్చరికను అయితే ఇస్తుందని అయితే గమనించండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారికి ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో ఏ ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుందనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.